హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో ఈరోజు ఒక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేద్దాము. అదేంటంటే భారత న్యాయ వ్యవస్థ, ఇండియన్ జ్యుడిషియరీ అనే చాప్టర్ ని స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో పాలిటీకి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, పాలిటీకి సంబంధించినటువంటి వివరాలను చాప్టర్ల వైజ్ గా మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం భారత న్యాయ వ్యవస్థ అనే చాప్టర్ ని స్టార్ట్ చేద్దాము. మన భారత రాజ్యాంగంలో సుప్రీం కోర్టు గురించి ఏంటండి, సుప్రీం కోర్టు గురించి ఏ భాగంలో పొందుపరచబడింది, అదే విధంగా వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనే అంశాన్ని మనం ముందుగా నేర్చుకుందాము. మన భారత రాజ్యాంగంలో సుప్రీం కోర్టు గురించి 5వ భాగంలో పార్ట్ 5 లో పొందుపరిచారు. పార్ట్ 5 లో ఏముంటుందండి, కేంద్ర ప్రభుత్వం గురించి ఉంటుంది కదా. ఆ పార్ట్ 5 లో భాగంగా మనకి ఈ సుప్రీం కోర్టు గురించి పొందుపరచడం జరిగింది. ఈ సుప్రీం కోర్టు గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటండి, ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు. ఎంత అండి, ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు మనకి సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి అంశాలను తెలియజేస్తాయి. పార్ట్ అంటేనేమో 5వ భాగము, ఆర్టికల్స్ అంటేనేమో ఆర్టికల్ 124 నుండి ఆర్టికల్ 147 వరకు మనకి సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. అయితే మన భారతదేశంలో ఈ సుప్రీంకోర్టు వ్యవస్థ గురించి మనం అన్ని విషయాలు నేర్చుకుందామండి. మన భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. ఏంటండి, ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏంటండి, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర హైకోర్టులు ఉన్నప్పటికీ ఆ హైకోర్టులన్నీ కూడా సుప్రీంకోర్టు ఆధీనంలోనే పనిచేస్తాయి. మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క అధికారాల విభజన జరిగిందా, లేదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే అత్యున్నత న్యాయస్థానము. న్యాయ అధికారాల విభజన జరగలేదు. హైకోర్టులు ఉన్నప్పటికీ ఆ హైకోర్టులు అనేవి సుప్రీంకోర్టు ఆధీనంలోనే పనిచేస్తాయి. అందుకే మన భారతదేశంలో ఏ రకమైనటువంటి న్యాయ వ్యవస్థ అమల్లో ఉందండి, ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. కాకపోతే చాలా సమాఖ్య దేశాల్లో న్యాయ వ్యవస్థ అనేది కేంద్ర స్థాయిలో అత్యున్నతమైనది, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనదిగా ఇలా ఏకీకృతం కాకుండా ఉంటుంది. కానీ మన భారతదేశంలో మాత్రం ఏకీకృత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. మనం ఈ న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని ఏ దేశం నుండి గ్రహించామండి, బ్రిటన్ నుండి గ్రహించాము. అదే విధంగా న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిగా ఉండడాన్ని, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా ఉండడాన్ని, స్వయం ప్రతిపత్తి వ్యవస్థకు మనం ఏ దేశం నుండి గ్రహించామండి, అమెరికా నుండి గ్రహించామండి. ఏ దేశం నుండి, అమెరికా నుండి గ్రహించాము. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో పోర్ట్ విలియం కోట, ఎక్కడండి, పోర్ట్ విలియం కోట ఎక్కడ, కలకత్తాలో మనకి మొట్టమొదటిసారిగా ఈ సుప్రీంకోర్టును స్థాపించడం జరిగింది. ఎప్పుడండి, 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో పోర్ట్ విలియం కోటలో ప్రారంభించడం జరిగింది. అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి, ఎలిజా ఇన్ఫే గారు. ఎవరండి, ఎలిజా ఇన్ఫే గారు. ఈ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774లో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారండి, పోర్ట్ విలియం కోర్టులో ప్రారంభించడం జరిగింది. మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ అభివృద్ధి చేసి న్యాయ వ్యవస్థ పితామహుడుగా ప్రసిద్ధి చెందింది ఎవరండి, కారన్ వాలిస్. ఎవరండి, కారన్ వాలిస్. మన భారత ప్రభుత్వ చట్టం 1935 ఏదైతే ఉంటుందో, భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ఈ ఫెడరల్ కోర్టు ఏర్పాటైందండి. ఏదండి, ఫెడరల్ కోర్టు ఏర్పాటైంది. ఈ ఫెడరల్ కోర్టే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత 1950వ సంవత్సరం జనవరి 28వ తేదీన సుప్రీం కోర్టుగా ఏర్పాటైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రీవియస్ గా అడగడం జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఎలా ఏర్పాటైందండి, ఫెడరల్ కోర్టు అని ఏర్పాటు చేశారు. ఈ ఫెడరల్ కోర్టే మనకు భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుగా ఏర్పడింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫెడరల్ కోర్టు, సుప్రీం కోర్టు. ఏ చట్టం అండి, భారత ప్రభుత్వ చట్టం 1935. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ గా అడిగారు, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు. భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సుప్రీం కోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరండి, హెచ్జే కానియా గారు. ఎవరండి, హెచ్జే కానియా గారు. ఇప్పుడు మనం ఆర్టికల్స్ ఒక్కొక్కటిగా నేర్చుకుందామండి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏంటండి, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ఏంటండి,
ఏంటండి? సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంట్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఎవరు నిర్ణయించిన సంఖ్యలో అండి? పార్లమెంటా, రాష్ట్రపతియా అని ఇక్కడ మనకి స్టేట్మెంట్ లో అడుగుతారండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు నిర్ణయిస్తారో పార్లమెంట్ నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారండి. ఒక ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ప్రస్తుతం మన సుప్రీంకోర్టులో ఎంతమంది సభ్యులు ఉన్నారండి? ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అంటే మొత్తం 34 మంది సభ్యులు ఉన్నారండి. ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది న్యాయమూర్తులు ఉండడం జరిగింది ప్రస్తుతం సుప్రీంకోర్టులో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుంది? సుప్రీంకోర్టు యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఒక ప్రధాన న్యాయమూర్తి, పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారండి. ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటు నిర్ణయిస్తుంది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ఏం తెలుస్తుందో చూద్దామండి. ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ప్రకారం న్యాయమూర్తుల నియామకం గురించి తెలియజేస్తుంది. ఏంటండి? న్యాయమూర్తుల నియామకం గురించి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అదే విధంగా ఇతర న్యాయమూర్తులని భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. ఎవరు నియమిస్తారండి? ప్రెసిడెంట్ గారు నియమిస్తారు. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, అదే విధంగా సుప్రీంకోర్టులో ఇతర న్యాయమూర్తులని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు. సో ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ప్రమాణ స్వీకారం, నియామకం గురించి చూద్దామండి. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలు పేర్కొనలేదు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి ఇలా అర్హతలు ఉండాలి అని ఎలాంటివి కూడా రాజ్యాంగంలో పేర్కొనలేదు. సాధారణంగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో, అత్యంత సీనియర్ న్యాయమూర్తి, అందరికంటే సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి గారు, ఎవరు? భారత రాష్ట్రపతి గారు సిజేఐగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. ఎలా అండి? సాధారణంగా సీనియర్ న్యాయమూర్తి ఉంటాడు కదా, ఆ సీనియర్ న్యాయమూర్తిని రాష్ట్రపతి గారు సిజేఐగా నియమిస్తారండి. నెక్స్ట్ మనం ఆర్టికల్ 126 గురించి నేర్చుకుందాం. ఆర్టికల్ 126 ఏం తెలియజేస్తుందంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి తెలియజేస్తుంది. దీని గురించి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గురించి, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ ఏర్పడితే లేదా అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన విధులను నిర్వర్తించకుంటే రాష్ట్రపతి గారు, ఎవరండి? రాష్ట్రపతి గారు ఒక న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ఇలా తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 126. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఆర్టికల్ 127 చూద్దామండి. ఈ ఆర్టికల్ 127 ఏం తెలియజేస్తుంటే తాత్కాలిక న్యాయమూర్తుల గురించి తెలియజేస్తుంది. 126 ఏమో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, 127 ఏమో తాత్కాలిక న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య అనేది లేనప్పుడు, అంటే కోరం ఉంటుంది కదండి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య లేనప్పుడు రాష్ట్రపతి పూర్వ అనుమతితో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కొంతమంది న్యాయమూర్తులను నియమించవచ్చండి. సుప్రీంకోర్టులో కోరం లేనప్పుడు ఎవరి అనుమతితో అండి? రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతితో సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కొంతమంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించవచ్చు. ఇలా తెలియజేసే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 127 దీని గురించి తెలియజేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. న్యాయమూర్తుల నియామక వివాదాల గురించి చూద్దామండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ఏంటండి? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక విషయంలో రాష్ట్రపతి గారు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి. ఇలా సంప్రదించే విషయానికి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటో చూద్దామండి. ఫస్ట్ది మొదటి జడ్జి కేసు. ఏంటండి? మొదటి జడ్జి కేసు. ఇయర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. 1982 సంవత్సరం. ఏంటి? 1982 సంవత్సరం. దీన్ని మనం ఎస్పీ గుప్తా కేస్ అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎస్పీ గుప్తా కేస్ అని పిలుస్తాం. ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడిస్తూ
ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే రాష్ట్రపతి సిజేఐ ఇచ్చే సలహాలను పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. ఏంటండి, ఈ న్యాయమూర్తుల నియామక సమయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా ఇస్తారు కదండి, అలా ఇచ్చే సలహాని రాష్ట్రపతి పాటించవచ్చును లేదా పాటించకపోవచ్చును. అది కేవలం అభిప్రాయపూర్వకం మాత్రమే, ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని మొదటి జడ్జి కేసు 1982లో ఎస్పీ గుప్తా కేసుగా ప్రసిద్ధి. ఈ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించింది అభిప్రాయపూర్వకం మాత్రమే, తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందా లేదు అని ఈ కేసులో వెల్లడించిందండి. నెక్స్ట్ మనకి రెండవ జడ్జి కేసు. ఎప్పుడండి రెండవ జడ్జి కేసు? 1993 సంవత్సరం. ఇయర్స్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడిస్తూ సంప్రదింపు అంటే సమ్మతి అని, ఖచ్చితంగా రాష్ట్రపతికి ప్రధాన న్యాయమూర్తి ఇచ్చే సలహా ఏదైతే ఉంటుందో, సుప్రీంకోర్టు జడ్జిల నియామకానికి సంబంధించి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏవైతే సలహాలు ఇస్తారో ఆ సలహాలను ఖచ్చితంగా పాటించాలని ఈ రెండవ జడ్జి కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఏ సంవత్సరం అండి? 1993 సంవత్సరంలో. అలా చెబుతూనే సిజేఐతో పాటు మరో 2 సీనియర్ న్యాయమూర్తులు ఉండాలని చెప్పింది. ఏదైతే మనకి సలహా ఇస్తారో ఆ సలహా ఇచ్చే సభ్యులలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో 2 సభ్యులు కూడా ఉండాలి అని రెండవ జడ్జి కేసులో మనకి తీర్పిచ్చిందండి. నెక్స్ట్ మనకి మూడవ జడ్జి కేసు. ఇయర్ ఎప్పుడండి? 1998 సంవత్సరం. సిజేఐతో పాటు 4 సీనియర్ న్యాయమూర్తులు. ఎవరండి? సిజేఐతో పాటు 4 సీనియర్ న్యాయమూర్తులు ఉండాలని ఈ కేసులో తీర్పిచ్చింది. దీన్ని మనం కొలీజియం అంటారు. ఏమంటారండి? కొలీజియం అంటారు. మన భారత రాజ్యాంగంలో కొలీజియం అని ఎక్కడా కూడా ప్రస్తావించలేదండి. కొలీజియం గురించి పేర్కొన్నారా భారత రాజ్యాంగంలో? ఎక్కడా కూడా పేర్కొనలేదు. సుప్రీంకోర్టు తన తీర్పులో దీని గురించి వెల్లడించింది. మనకి రెండవ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 2 సీనియర్ న్యాయమూర్తులు అని ఇచ్చారు కదా. అదే మూడవ జడ్జి కేసులో ఏమిచ్చారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 4 సీనియర్ న్యాయమూర్తులు అని ఇచ్చారండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మొదటి జడ్జి కేసు, రెండవ జడ్జి కేసు, మూడవ జడ్జి కేసు. ఈ కేసులు మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన భారత రాజ్యాంగంలో కొలీజియం అని ఎక్కడైనా ప్రస్తావించారా? ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం న్యాయమూర్తుల అర్హతల గురించి చూద్దామండి. న్యాయమూర్తులుగా నియమించబడడానికి వారి కల అర్హతల గురించి చూద్దాము. దీనికి సంబంధించి ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 3 తెలియజేస్తుందండి. ఏదైనా రాష్ట్ర హైకోర్టులో 5 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేయాలి. ఏంటండి? 5 సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా పనిచేయాలి. అదే విధంగా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు అండి? 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ లో అడుగుతారు. ఏదైనా హైకోర్టులో 5 సంవత్సరాల పాటేమో న్యాయమూర్తిగా పనిచేయాలి. అదే విధంగా ఏదైనా హైకోర్టులో 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేయాలి. అంతేకాకుండా రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో న్యాయ కోవిదుడై ఉండాలి. న్యాయమూర్తులుగా నియమించబడాలంటే వారి కనిష్ట వయసు రాజ్యాంగంలో ఎక్కడా కూడా పేర్కొనలేదండి. కనిష్ట వయసు పేర్కొన్నారా? ఎక్కడా కూడా పేర్కొనలేదు. కానీ గరిష్టంగా వారి వయసు 65 సంవత్సరాలు నిండరాదండి. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటే వారిని నియమించరు. 65 సంవత్సరాల లోపే ఉండాలి గరిష్టంగా. కనిష్టంగా పేర్కొన్నారా? కనిష్టంగా పేర్కొనలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మూర్తిగా పనిచేయాలి, 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా న్యాయమూర్తుల పదవీ కాలం గురించి నేర్చుకుందామండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నిర్ణీత పదవీ కాలం ఏదీ లేదు. ఇన్ని సంవత్సరాల పాటు పదవిలో ఉంటారని మన భారత రాజ్యాంగంలో ఉందా? లేదు. గరిష్టంగా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొనసాగడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు విని రాసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇవి చాలా వరకు యూజ్ అవుతాయండి ఎగ్జామ్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి,
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఇతర న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క రాజీనామాని భారత రాష్ట్రపతికి సంబోధిస్తూ రాయాలండి. ఎవరికండి? భారత రాష్ట్రపతి గారికి సంబోధిస్తూ రాయాలి. ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారండి? సంజీవ్ ఖన్నా గారు ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగుతున్నారండి. 51వ సిజేఐ ఎవరండి? సంజీవ్ ఖన్నా గారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో న్యాయమూర్తుల గరిష్ట వయసు ఎంత అండి? 65 సంవత్సరాలు వచ్చే వరకు వారు పదవిలో కొనసాగుతారు. కనిష్టంగా వారి వయసు పేర్కొన్నారా? పేర్కొనలేదు. పదవీ కాలం ఇన్ని సంవత్సరాలు ఉంటుందని రాజ్యాంగంలో ఉందా? లేదు. వారి రాజీనామాని ఎవరికి సంబోధిస్తారండి? సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ఇతర న్యాయమూర్తులు కానీ ఎవరికి రాస్తారు? భారత రాష్ట్రపతికి రాస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే మనం సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరుస క్రమాన్ని చూద్దామండి. ఈ లాస్ట్ 5 అయితే ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం 51వ వ్యక్తి ఉన్నారు కదండి. టాప్ 5 మనకి 51వ వ్యక్తి, 50వ వ్యక్తి, 49వ వ్యక్తి, 48వ వ్యక్తి, 47వ వ్యక్తి. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. వీటిని మనకి క్రొనాలజీ ఆర్డర్ లో అడగడానికి అవకాశం ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. పదవి చేపట్టిన వరుస క్రమంలో అమర్చండి అని అడగడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతం 51వ సిజేఐగా ఎవరు కొనసాగుతున్నారండి? సంజీవ్ ఖన్నా గారు కొనసాగుతున్నారండి. 50వ సిజేఐగా ఎవరు పనిచేశారండి? డివై చంద్రచూడ్ గారు పనిచేశారు. ఎవరు పనిచేశారు? డివై చంద్రచూడ్ గారు పనిచేశారు. 49వ సిజేఐగా ఎవరు పనిచేశారండి? యుయు లలిత్ గారు పనిచేశారు. 48వ సిజేఐగా ఎవరు పనిచేశారండి? ఎన్వి రమణ గారు పనిచేశారు. 47వ సిజేఐగా ఎవరు పనిచేశారండి? ఎస్ఏ బాబ్డే గారు పనిచేశారు. మన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిలో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? హెచ్జే కానియా గారు. ప్రస్తుతం ఎన్నవ న్యాయమూర్తి అండి? 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొనసాగుతున్నారు. ఈ 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరండి? సంజీవ్ ఖన్నా గారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సుప్రీంకోర్టుకు సంబంధించి మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.